ఖమ్మం జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. పెనుబల్లి మండలం గణేష్పాడు గ్రామ శివారులోని కాలువలో స్కూల్ బస్సు బోల్తా పడింది. వేంసూరు మండలం ముదులగూడెం గ్రామానికి చెందిన శ్రీ వివేకానంద పాఠశాలకు చెందిన బస్ గణేష్పాడు దగ్గర ప్రమాదానికి గురైంది. అయితే ప్రమాద సమయంలో బస్సులో 107 మంది విద్యార్థులున్నారు. స్టూడెంట్స్ పరిమితికి మించి ఉండడం వల్లే బస్సు అదుపు తప్పి కాలువలో పడిందని సమాచారం. అయితే కాలువలో నీళ్లు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో 20 మంది విద్యార్థులు గాయాలు కాగా వారిని స్థానిక ఆసుపత్రులకు తరలించారు. ఇక డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని విద్యార్థులు చెబుతున్నారు. ఖమ్మం జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. పెనుబల్లి మండలం గణేష్పాడు గ్రామ శివారులోని కాలువలో స్కూల్ బస్సు బోల్తా పడింది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాంబా ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రైట్ సాంబా, చెప్పండి, ఇన్సిడెంట్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సాంబా. సంజన, ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం పెనుబల్లి మండలం గణేష్పాడు సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. స్కూల్ బస్సు ఒకటి మేజర్ కాలువ సాగర్ కాలువలో బోల్తా పడింది. కాలువలో నీళ్లు లేదంటే 100 మంది, దాదాపు 107 మందికి పైగా విద్యార్థులు ఒకే స్కూల్ బస్సులో ఉన్నట్టుగా ఇప్పుడు చెప్తున్నారు. ప్రమాదానికి గురైనటువంటి బస్సులోనే 107 మంది విద్యార్థులు ఉన్నట్టుగా ప్రాథమికంగా మనకు అందుతున్న సమాచారం. అందులో నీళ్లు ఉంటే గనక దాదాపు ఈ 100 మంది విద్యార్థుల యొక్క ప్రాణాలు చాలా ప్రమాదంలో పడేటువంటి ఆస్కారం ఉంది. మొత్తంగా పెనుబల్లి మండలం గణేష్పాడు గ్రామ శివారులో ఈ బస్సు బోర్లా పడింది. దాదాపు 20 మంది విద్యార్థులకు గాయాలైనవి. వారందరినీ కూడా ఇమ్మీడియట్ గా స్థానిక ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులందరినీ కూడా అక్కడి నుంచి రెస్క్యూ చేసి తీసుకెళ్లి స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రిలో జాయిన్ చేశారు. వేంసూరు మండలం ముద్దులగూడెం గ్రామంలో ఉన్నటువంటి శ్రీ వివేకానంద పాఠశాలకు చెందినటువంటి బస్సు ప్రమాదానికి గురైనట్టుగా ప్రస్తుతం తెలుస్తా ఉంది. మొత్తం పరిణతికి మించి ఇందులో విద్యార్థులను ఎక్కించారు. దాదాపు ఈ మండలంలోనే ఈ ఫేమస్ స్కూల్ గా చెప్తున్నారు. ఈ స్కూల్ బస్సులో ఈ ఒక్క బస్సే కాదు, మిగిలినటువంటి అన్ని బస్సుల్లో కూడా పరిణతికి మించి ఎక్కిస్తున్నారు అని చెప్పి ఇప్పుడు ప్రమాదం జరిగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. కాలువలో నీళ్లు ఉంటే కనుక జరిగేటువంటి ప్రమాదం చాలా దారుణంగా ఉండేదంటూ అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదానికి కారణాన్ని అన్వేషించేటువంటి ప్రయత్నం చేసినప్పుడు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని, ఫుల్లుగా తాగి బస్సు డ్రైవ్ చేసేటువంటి ప్రయత్నం చేసినప్పుడు అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లిందని చెప్తున్నారు. బస్సు పోల్తా పడిన వెంటనే డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయినట్టుగా కూడా మనకు ప్రాథమికంగా అందుతున్నటువంటి సమాచారం. ప్రమాద సమయంలో బస్సు బోల్తా పడినటువంటి సమయంలో డ్రైవర్ అక్కడ లేడు, పారిపోయాడని చెప్పి స్థానికులు చెప్తున్నారు. మొత్తం ఒకరి మీద ఒకరు పడ్డంతో చిన్నపిల్లలంతా కూడా స్కూల్ పిల్లలు ఒకరిపైన ఒకరు పడ్డంతో అత్యధిక మందికి గాయాలని, ప్రస్తుతానికైతే 20 మందికి బాగా గాయాలైనట్టుగా చెప్తున్నారు. మిగిలినటువంటి విద్యార్థులందరూ కూడా స్వల్ప గాయాలైనట్టుగా ప్రత్యక్షంగా చూసినటువంటి వాళ్ళు చెప్తున్నారు. హుటాహుటిన గ్రామస్తులు అటువైపు వెళ్తున్నట్టు రోడ్డు మీద వెళ్తున్నటువంటి వాళ్ళందరూ కలిసి సహాయ చర్యలు చేపట్టారు. విద్యార్థులను బయటికి తీసుకొచ్చి పక్కనటువంటి డోర్లను పలగొట్టి బయటికి తీసుకొచ్చి అందుబాటులో ఉన్నటువంటి వాహనాల ద్వారా ఆసుపత్రికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. కొంతమంది పెనుబల్లి ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో 2-3కి మాత్రం గాయాలైనట్టుగా చెప్తున్నారు. 20-25 మంది దాకా మేజర్ గాయాలైనట్టుగా స్థానికులు చెప్తున్నారు. ఈ బస్సు మొత్తం ఈ మండల వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులంతా కొంత ఫేమస్ స్కూల్ కావడంతో శ్రీ వివేకానంద పాఠశాలకే తల్లిదండ్రులందరూ కూడా పంపిస్తారని చెప్తున్నారు. పాఠశాల యాజమాన్య నిర్లక్ష్యం కూడా స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే బస్సుల సంఖ్యని పెంచాల్సినటువంటి ఆస్కారం ఉన్న నేపథ్యంలో సంఖ్య పెంచకుండా ఒకే రూట్ లో కొంతమంది విద్యార్థులను ఎక్కించాల్సిన బస్సు పరిమితికి మించి 107 మంది అంటే దాదాపు 2 బస్సుల్లో ఉండాల్సినటువంటి విద్యార్థులందరూ ఒక బస్సులో కుక్కి తీసుకెళ్తున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఒక బస్సు కాదు, ఇప్పుడు ఉన్నటువంటి ప్రమాదం జరిగిన తర్వాత చెప్తా ఉన్నారు
ఈ స్కూల్ కి సంబంధించినటువంటి బస్సులన్నీ కూడా ఇట్లా పరిణతికి మించిపోతాయని చెప్తున్నారు. అన్ని రూట్లలో కూడా విద్యార్థులు ఎక్కువ ఉండటంతో ఒక్కొక్క బస్సులో 60-70 నుంచి 100 మందిని కూడా ఎక్కించి స్కూల్ కి తీసుకెళ్లడం, స్కూల్ నుంచి ఇళ్లలో దిగబెట్టడం లాంటివి చేస్తారని చెప్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే గణేష్పాడు పరిసర ప్రాంతాల్లో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఈ కాలువలో నీళ్లు లేకపోవడం అనేది విద్యార్థుల పాలిట వరంగా మారింది. లేదంటే కనుక అత్యంత దారుణమైనటువంటి సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి వచ్చినటువంటి పరిస్థితి ఉండేది. 107-110 మంది దాకా విద్యార్థులు ఉన్నారు ఒకే బస్సులో. ఒకరి మీద ఒకరు పడ్డం, వాళ్ళ స్కూల్ బ్యాగులు, అందులో ఉన్నటువంటి లంచ్ బాక్సులు తగలడం వల్ల కొంతమందికి విద్యార్థులు గాయాలని, ఒకరి మీద ఒకరు పడి ఇంకా చాలా మంది కూడా గాయాలైనట్టుగా స్థానికులు చెప్తున్నారు. ఎవరైతే గాయపడినటువంటి చిన్నపిల్లలందరినీ కూడా స్థానిక ఆసుపత్రిలోకి తీసుకెళ్లారు. మేజర్ గా గాయపడినటువంటి ముగ్గురు విద్యార్థుల పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగా ఉందని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. పూర్తి వివరాలు ఇంకా రావాల్సి ఉంది. అసలు ఎందుకు యాక్సిడెంట్ జరిగిందనేటువంటి కోణంలో చూసినప్పుడు ఆ డ్రైవర్ మద్యం మత్తులో ఉండటము, దాంతో పాటు పరిణతికి మించినటువంటి బస్సు ఈ 107 మందిని ఎక్కించుకొని అది వేగంగా వెళ్తున్నటువంటి క్రమంలోనే అద్భుత తప్పి సాగర్ కాలంలో బోల్తాపడి మేజర్ కాలంలో బోల్తాపడినట్టుగా ప్రత్యక్ష సాక్షి చెప్తున్నారు. సంజన, ఇప్పటివరకు అయితే ఆల్ స్టూడెంట్స్ అంతా కరెక్ట్ గానే ఉన్నారు, లేకపోతే ఏమైనా హెవీగా ఇంజ్యూర్ ఏమైనా జరిగిందా స్టూడెంట్స్ కి? సాంబా, నలుగురు విద్యార్థులకు మాత్రం తీవ్రమైనటువంటి రక్తస్రావంతో పాటు గట్టిగా దెబ్బలు తగిలినట్టుగా చెప్తున్నారు. తీవ్రమైనటువంటి గాయాలైనట్టుగా ప్రత్యక్షంగా రెస్క్యూ చేసినటువంటి ప్రజలు చెప్తున్నారు. మిగిలినటువంటి విద్యార్థుల్లో ఒక 20-25 మందికి గాయాలైనట్టుగా చెప్తున్నారు. మొత్తం 100 మంది విద్యార్థులకు అందరికీ అంతో ఇంతో దెబ్బలు తగిలినాయి, కానీ ఒక 20-25 మందికి మాత్రం చాలా గట్టి దెబ్బలు తగిలాయని చెప్పి రెస్క్యూ చేసినటువంటి చెప్తున్నారు. వాళ్ళు ఇమీడియట్ గా పోలీసులకు, అట్లాగే 108 అంబులెన్స్ లకు, అక్కడ ఉన్నటువంటి మిగతా అధికారులందరికీ కూడా సమాచారం ఇచ్చారు స్థానికులు. అందరూ కూడా అక్కడికి ఇప్పుడు హుటాహుటిన చేరుకుంటున్నారు. 107 మంది విద్యార్థులను ఒకే బస్సులో ఎట్లా ఎక్కించారనేటువంటి విషయం మీద కూడా ఇప్పుడు చర్చ జరగాల్సిన అవసరం ఉంది, ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎంత పెద్ద ఎత్తున స్కూల్ పిల్లల్ని ఒకే బస్సులో కుక్కి తీసుకెళ్లడం వల్ల వాహన రవాణా వల్ల ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. అట్లాగే మద్యం మత్తులో డ్రైవర్ ఉండడం వల్ల జరిగిందని చెప్తున్నారు. అందులో రెండో అంశం ఏంటంటే స్కూల్ బస్సు బోల్తా పడినటువంటిది ఒక కాలువ. ఆ కాలువలో కనుక నీళ్లు ఉంటే సహాయ చర్యలు కూడా చేపట్టేటువంటి ఆస్కారం ఉండేది కాదు. ఎందుకంటే ఒక్కసారి 100 మంది విద్యార్థులు పడితే వాటిని రెస్క్యూ చేయడం అనేది కూడా ఊహకందనటువంటి ఒక ప్రమాదం జరిగేది. కాబట్టి దీని మీద విచారణ జరగాలని స్థానికులు కోరుతున్నారు. ప్రస్తుతానికైతే ఒక 20-25 మంది విద్యార్థులకు గాయాలైనట్టు చెప్తున్నారు. అందులో ఒక ముగ్గురికి మాత్రం తీవ్ర గాయాలైనట్టుగా మనకు సమాచారం ఉన్నది. సంజన. ఆల్ రైట్ సాంబా, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.